హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ ఇంకో వ్లాగ్తో మీ ముందరకు వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ మా పిన్ని ముగ్గేస్తున్నారు. ఎందుకంటే నైట్ బాగా పెద్ద వాన పడిందంట. ఆ వాన పడతాం వల్ల నా ముగ్గులన్నీ పోయినాయి. ఇంకా ఏం చేస్తారు పాపం, పొద్దున్నే లేచి మళ్ళీ వేస్తున్నారు. సేమ్ ముగ్గే కానీ కొంచెం డిఫరెన్స్ వేస్తున్నారు. కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ చాలా చాలా బాగా వేశారు. ఇంటికి పల్లెటూరు అంటే ముగ్గులే కదా కలం తెచ్చేది. సో పాపం ఆమె నిన్న నైట్ వేసాడు, తెల్లారి వేసాడు. మేము చెప్పేకుండా వద్దు మార్నింగ్ వేసుకుందామంటే కాదు నైట్ వేస్తానని వేశారు. ఆమె మళ్ళీ తెల్లారి కూడా వేస్తున్నారు. ఇక్కడ మల్లెపూలు నైట్ మాల కట్టేశారనమాట. ఎందుకంటే దేవుడికి ఇంకా ఇంట్లో వాళ్ళు పెట్టుకోవటానికి. ఇక్కడ నేను రెడీ అయిపోయాను. అప్పటికే అరౌండ్ అలా 7 అలా అవుతుంది, దగ్గర దగ్గర 7 అవుతుంది. సో ఇక్కడ ఆ రోజు బొడ్డగా గారి ఫంక్షన్ వాడే ముందర లేసేసాడు. వాడు కూడా రోజు 9 అవ్వండి కొంచెం లెగవడు, ఎందుకంటే నైట్ అల్లా పడుకోడు కదా, నైట్ అలా పడుకోడు. పిల్లలంటే కొన్నిసార్లు పొద్దున్న పడుకునే నైట్ పడుకోడు, ఇంకా అలా ఉంటారు కదా. సో ఇంకా ఆ రోజు వాడు ఫంక్షనే కాబట్టి లేసేసాడు. ఇక్కడ నేను సింపుల్ డ్రెస్ వేసుకున్నా, కానీ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. సింపుల్గా నన్ను కొంచెం దానికి కొంచెం జ్యువెలరీ అయిన యాక్సెసరీ యాడ్ చేస్తే ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. కానీ నాకు బాగా నచ్చింది ఆ డ్రెస్. అండ్ ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేటప్పటికి ఇంకా మా అమ్మ పొంగలు పెట్టేశారు. ఎందుకంటే దేవుడికి ప్రసాదంగా పెడతారు కదా. ఆ రోజు బుడ్డోడు అన్నప్రసన్న కాబట్టి అన్నప్రసన్న లో కూడా బుడ్డోడికి పొంగలు పెడతారు కదా. ఇక్కడ అమ్మవారికి ఇంకా బంతి మీద పెడతానికి ఇంకా మా అమ్మ పొంగల్ చేస్తున్నారు. ఎంత చేస్తున్నారు ఏమో తెలియదులే, కానీ ఎక్కువే చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పెడతారు కదా. సో అందుకని ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ మేము రంగేని బెల్లం యూజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మా ఇంట్లో అదే యూజ్ చేస్తారు. ఇవాళైతే ఏ వర్కౌట్ వ్లాగ్ లేదు, ఏమీ లేదు. నెక్స్ట్ నుంచి వర్కౌట్ వ్లాగ్ అండ్ న్యూ డైట్ వ్లాగ్ కూడా వచ్చింది. ఇది మామూలుగా ఇంట్లో ఒక ఫంక్షన్ వ్లాగ్, ఒక మెమొరీ లాగా మీ అందరికి కూడా చూస్తారని, మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని పెడుతున్నాను. సో ఇక్కడ ఇలా పొంగల్ ఉడుకుతుంది. ఆ రోజు ఆల్మోస్ట్ 9-10 కల్లా ముహూర్తం ఉంది కాబట్టి అప్పుడే ముట్టించేయాలన్నారు. సో ఇంక అందుకని అందరు చాలా హడావుడిగా రెడీ అవుతున్నారు. ఇక్కడ దేవుడి గుడికి వెళ్తానికి అన్ని సామాన్లు అవన్నీ సర్దుకున్నారు. ఇక నేను ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పమని చెబుతుంటే మొన్న కొత్త చెబుతుంది, దానికి నవ్వు వచ్చింది. సో కానీ అక్కడ వాయిస్ రికార్డ్ అవ్వలేదు, అంత క్లారిటీగా లేదు, ఫుల్ బాగా ఏదోలా ఉందని నేను ఇంకా వాయిస్ యాడ్ చేయలేదు. ఇంకా నేను మా పిన్ని వెళ్తున్నాము, మా పెద్ద పిన్ని. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అమ్మవారి విగ్రహాలు అవన్నీ కడిగి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టాలి. సో అందుకని మేము 7:30 అలా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇంకా ఆలోపు ఇంకా కొంచెం సేపు ఆగితే ఎండ ఎక్కుతుంది, ఇంకా ఆల్సో చుట్టాలు కూడా వచ్చేస్తారు కదా. సో ఆ రోజైతే మేమిద్దరమే పాపం క్లీన్ చేసింది. మా పిన్నే ఎక్కువ క్లీన్ చేశాను, నేను ఏమంత చేయలేదులే, కానీ ఆమె క్లీన్ చేశాను. నేనైతే పసుపు రాసి వచ్చానంటే ఇక్కడ అప్పటికే మా నాన్న తిడుతున్నారు, టైం అవుతుంది తొందర రండి అని. ఈ అమ్మవారి విగ్రహాలు మేము చాలా పవర్ఫుల్ అని నమ్ముతాము. ఆమె ఏదైనా అందరినీ చల్లగా చూసిద్దని, ఆమెని నమ్మిన వాళ్ళని ఎప్పుడు దగ్గర ఉంచుకొని చూస్తుందని మేము చాలా నమ్ముతాము. సో అందుకని మా ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ అయినా కానీ ఈ అమ్మవారి గుడి దగ్గరే చేస్తాము ఎక్కువగా. సో అందుకని మేము బాగా పవర్ఫుల్, మా దేవతను నమ్ముతాం కాబట్టి మేము చిన్న ఫంక్షన్ అయినా కానీ ఇక్కడే చేసుకుంటాము. సో ఇక్కడ బొట్లు రాసి, అది పసుపు రాసి బొట్లు పెట్టేశారు. నేనే పసుపు రాసింది, మా పిన్ని బొట్లు పెట్టారు. ఇంకా బయట విగ్రహాలకు కూడా రాయాలంటే ఇక్కడ రాస్తున్నాము. ఇంకా రాసేటప్పటికి ఇంకా బొట్లు పెట్టారు. అప్పటికే చాలా టైం అవుతుంది, ఒక 8 అయిందిలే, దగ్గర 8 అయింది. ఇది గుడి వెనకమాల వ్యూ అనమాట. ఇది చెరువు, చాలా చాలా బాగుంటుంది వ్యూ చూడటం. ఇదివరకైతే అక్కడ చాలామంది పిల్లలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు అది చెరువు కొంచెం లోటుగా ఉంటుంది కాబట్టి ఈ మధ్య వెళ్ళనీయటం లేదు. అండ్ ఆల్సో అక్కడ గేట్లు కూడా పెట్టేశారు. ఇదివరకు అయితే మేము అక్కడికి వెళ్ళి కొంచెం దిగి ఆడుకునేవాళ్ళం. అది చాలా లోతు ఉంటుందంట. ఇంక అందుకని ఆ తర్వాత నుంచి పిల్లలు వెళ్ళి ఏదైనా అవుతుందేమోనని ఇంక గేట్ వేసేసారు. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంకా ఇక్కడ బుడ్డికాడు కూడా రెడీ అయిపోయారు, చిన్న పంచె కట్టుకొని పైజమా వేసుకొని, మళ్ళీ క్యూట్గా ఉంటాయి ఇక్కడ బుడ్డ పిల్లల డ్రెస్సులు.
ఆ డ్రెస్సులే చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ వాడికి నిద్ర వచ్చి పడుకున్నారు. ఇక్కడ మా వదిన రెడీ అయిపోయారు, బాగుందని వీడియో తీశాను. అండ్ ఆల్సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి పెట్టింది ఇడ్లీ, గారె, చట్నీ, అల్లం చట్నీ, సాంబార్. ఈ ఆరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చుట్టాలు వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం నేనైతే డైట్ చేస్తున్నాను కాబట్టి ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నేను వచ్చేటప్పటికి పూజ స్టార్ట్ చేశారు. అక్కడ ఎక్స్ట్రా చూపించాను, గోల్ చేస్తుంది నన్ను వీడియో తీ, ఫోటో తీయని. సో ఇక్కడ బుడ్డిగాడేమో మా అక్క చేతిలో పడుకున్నారు. ఇంకా పూజ స్టార్ట్ అయింది. పాపం వాడు తర్వాత చాలాసేపు ఏడ్చాడు. ఎందుకంటే వాడికి కొత్త అంతమంది జనాభాని చూసేటప్పటికి అదే కొంచెం బట్టలు అనేది పిల్లలకి కాటన్ మామూలుగా టీషర్ట్లు లాంటి వేసి మెత్తగా ఉండేది, కొంచెం కొత్త డ్రెస్ కదా. సో వాడికి కూడా చిరాకు వచ్చి ఏడ్చాడు. ఇంకా లోపల నేను వెళ్ళేటప్పటికి అమ్మవారు అందరికీ డెకరేషన్ చేసేసారు బాగా. మా అమ్మను మా అక్క వాళ్ళు చేశారు అనుకుంటా. సో ఇక్కడ తెచ్చిన పొంగల్ అవన్నీ అమ్మవారికి నైవేద్యం చేస్తున్నారు. ఆమెకి మామూలుగా కొంచెం పెద్ద కుండలో వండితే అలా ఇష్టం అని అంటారు. సో అందుకనే మా అమ్మ ఎప్పుడు నిండుగా ఉండే కుండలోనే వండి తీసుకెళ్ళి పెడతారనమాట. సో ఇక్కడ అన్నప్రసన్న పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అదే 3 సార్లు పాకితే పుస్తకాలు పట్టుకుంటారు కదా. సో ఇక్కడ అది చేస్తున్నాడు. వాడేమి ఎన్ని అయ్యే పనులు లేవే, ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అనుకున్నట్టు అసలు ఏం పాగటం లేదు. అట్టా చూస్తూ ఉన్నాడు. ఏదో చివరికి కొంచెం ముందలకి జరపగా పెన్ను పట్టుకున్నాడు. తర్వాత పొంగలి గిన్నె, ఇంకా బుక్ పట్టుకున్నాడు అంతే. పాపం అప్పటికే వాడికి పొట్ట నొప్పి వచ్చేసింది. అంటే ఇంకా 6 months కదా, కొంతమంది పాగుతారు, కొంతమంది కొంచెం లేట్గా పాగుతారు. సో వీడికి కొత్త కాబట్టి పొట్ట నొప్పి వచ్చేసి ఇంకా అంతేకాకుండా అంతమందిని చూసి కొంచెం క్రాంకీగా అయిపోయాడు. ఇంకా చాలాసేపు అయితే ఏడ్చాడు. ఏం చేస్తాం, ఇక్కడ వాళ్ళ నాయనమ్మ తాతయ్య అంటే మా అమ్మ మా నాన్న వాడికి ఉంగరంతో పెడతారు కదా, ఇంకా పొంగలి కొంచెం నేలకి నాకిస్తారు కదా, ఇంకా అది వాడు అదేం వద్దంట. అసలు ఎవరైనా పిల్లలు పొంగల్ అంటే కొంచెం స్వీట్గా ఉండేటప్పుడు తింటారు, కానీ ఇదైతే అసలు తినలేదు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పెట్టారు, ఇంకా ఆ తర్వాత వాళ్ళ తాతయ్య పెట్టారు, చివరికి నేను పెట్టాను కొంచెమే. వాడప్పటికి నాకు ఏం వద్దు, నాకు ఫ్రీగా ఉండాలన్నట్టు ఇంక డ్రెస్ మార్చేసుకున్నాడు. ఇంక వాడు ఎంతసేపు అరే ఆపట్రా అన్నా కానీ కనీసం పెడతలేదు. చివరికి ఆవలు ఇచ్చాడు. కొంచెం నీళ్ళు కూడా తాపుతారు కదా. సో ఇంక నేను అక్షంతలు వేసేసాను. ఇంకా ఆ తర్వాత పెద్దవాళ్ళు వీళ్ళందరూ వచ్చి అక్షంతలు వేసారు. ఇంకా తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంక అప్పటికే అయిపోయిందని ఇక్కడ మా అక్క వచ్చారు. వీడియో తీస్తున్నాను. నేను ఇక్కడ మా పిన్ని ఏమో రెడీ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె లాస్ట్కి రెడీ అయిపోయింది. హాయ్, నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. ఇంకా అక్కడ ఫంక్షన్ అవ్వలేదు, అవుతుంది కానీ చాలామంది ఉన్నారు కానీ ఇంకా ఇంటికి వచ్చేసాను. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేనేం చేయలేదు అనమాట, ఏకంగా బ్రంచ్ చేస్తాను. ఆ ముడ్డిగాడు చాలా కొత్త కదా, అందరినీ చూసేటప్పటికి ఏడుస్తున్నాడు. నేనైతే జస్ట్ అలా ఇంటికి వచ్చాను. కొంచెంసేపు మళ్ళీ అలా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు అమ్మని. సో మీ కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు ఎందుకంటే కామెంట్లో పెట్టచ్చు ఇది నచ్చలేదు, ఇది ఇంప్రూవ్ చేసుకోవాలని, కానీ అలా అయినా పెట్టండి, ఇంప్రూవ్ చేసుకోగలను. సో ఓకే, బాయ్. ఇంకా అక్కడ ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలామంది అబ్బాయిని బాగా బ్లెస్ చేశారు. ఇంకా చాలా హ్యాపీగా సంతోషంగా జరిగింది. ఇంకా తర్వాత అంత మార్నింగ్ పూజకి అలా వెళ్ళిన తర్వాత ఎవరు బ్రేక్ఫాస్ట్ అలా చేయరు కదా, ఇక్కడ అందరు చేస్తున్నారనమాట వచ్చాక. సో ఇక్కడ నేను అప్పుడు ఏం తినలేదు. అరౌండ్ 12 ఆ టయానికి ఆకలేస్తుందని ఇంక నేను కాఫీ తాగాను. అండ్ ఆ రోజు లంచ్ మెన్యూ వచ్చేటప్పటికి గులాబ్ జామ్, బజ్జీ అండ్ వెజ్ పలావ్ అండ్ దానికి కుర్మా అండ్ పెరుగు చట్నీ, ఇక్కడేం గోంగూర పచ్చడి అండ్ పప్పు, ఇంకా ఏమున్నాయి ములక్కాయ కూర, నెయ్యి, సాంబార్, పెరుగు, ఇంకంతే. ఇంకా వైట్ రైస్, ఇంకంతే ఆ రోజు పెట్టించింది. ఇంక వడియాలు. సో అయ్యే అనమాట ఆ రోజు లంచ్ మెన్యూ. బుడ్డిగాడి అన్నప్రసన్నకి వాడి పేరు చెప్పుకొని అందరు తినేస్తారు.
వాడైతే కనీసం ఏమి తిన్న కూడా తినలేదు. కనీసం ఎవరైనా పాయసం కొత్తగా నాకుతారు, కానీ వాడు నాకను కూడా నాకలేదు. సో ఇక్కడ మళ్ళీ అంటే భోజనాలు అయితే గుడి దగ్గరే పెట్టాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటి దగ్గర అనమాట. ఇక్కడ ఇంకా అందరు తినేస్తున్నారు. నేనైతే ఆ టైంకి ఆకలేస్తుంది, కానీ నాకు కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో అందుకని నేనేం తినలేదు. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిన తర్వాత తిన్నాను. అండ్ ఇక్కడ వ్యూ చాలా బాగుంది. అక్కడ చెట్లు ఉంటాయి కదా, చాలా మంచి గాలి వస్తుంది. వేప చెట్టు, రాగి చెట్టు ఇవన్నీ ఉంటాయి కదా, భలే మంచి గాలి వస్తుంది. మార్నింగ్ చల్లగా ఉంది, మళ్ళీ తర్వాత ఎండ వచ్చింది. అయినా కానీ అక్కడ చెట్లు ఉండటం మూలాన చాలా చల్లగా ఉంది. శైలు అనమాట. ఫోటో ఇలా అలా తీయను గోల. ఇంకా తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు అబ్బాయిని చూడటానికి వచ్చారు ఇంక పిలిస్తే. సో ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసింది. నేను ఇంకా అమ్మాయితో కలిసి నేను తింటున్నాను. అప్పుడే టైం 1 అలా అయింది. ఇంకా నేను ఇంటికి వచ్చాను. సో ఇక్కడ అందరికీ యూట్యూబ్లో ఇది మా అక్క తీసింది. అక్క కూడా యూట్యూబరే అంట. అక్క వ్లాగ్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ మా అమ్మ మాట్లాడుతుంది అందరితో. ఇక్కడ చూస్తే బుడ్డిగాడిని నిద్రపుచ్చుతున్నాడు అనమాట. వాడు ఫుల్ క్రాంకీగా అయిపోయాడు. అందరూ కొత్త కదా, అందరు ఎత్తుకునేటప్పటికి, అందరు చూసేటప్పటికి అసలు పడుకోలేదు చాలాసేపు దాకా. ఇక్కడ నేను ఉయ్యాలు ఊపుతున్నాను. ఇంకా మా ఫ్రెండ్ని నింపుదామని బైక్ తీసుకొచ్చుకుందామని ఇంకెళ్ళాను. ఇక్కడ వీళ్ళు శైలు, మిన్ని, ఇంకా పిల్లలందరూ వచ్చారు అబ్బాయిని చూడటానికి. వాళ్ళు భోజనం చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే చాలా వరకు చెట్లు అవన్నీ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంత ఎండగా ఉన్నా కూడా చెట్లు అవన్నీ ఉండటం వలన చాలా చల్లగా అనిపిస్తుంది. నేరేడుకాయ చెట్టు, మేము చిన్నప్పుడు అయితే అక్కడికి వెళ్ళి నేరేడుకాయలు కోసుకొని తినేవాళ్ళం. ఇక్కడ పిల్లాడికని తెచ్చిన బొమ్మ మా పిన్ని తెగ ఆడుకుంటుంది. పిల్లాడు ఆడుకోవాల్సింది పోయి మా పిన్ని ఆడుకుంటుంది, ఏమో మరి. సో ఇక్కడ మా అక్క అందరికీ కూల్ డ్రింక్ అవి సర్వ్ చేస్తున్నారు అనమాట ఆమె. ఆ తర్వాత అందరూ మార్నింగ్ 4కి అలానే లేచారు. వాడి ఫంక్షన్కి అందరూ 4కే లేచారు. సో ఇక్కడ నేను ఒక చాక్లెట్ తింటున్నా, కునాఫా చాక్లెట్. దాని పేరు ఏం పేరో కూడా తెలియదు. మధ్యలో అయితే పిస్తా ఫ్లేవర్ అయితే తగులుతుంది. చాలా బాగుంది. ఇక్కడైతే అందరూ బయట ముచ్చట్లు పెట్టారు. బుడ్డిగాడు ఉంటే ఆ ఇల్లు సందడిగా అందరూ సరదాగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఉంటే వాళ్ళు చిన్న నవ్వుతారే, ఆ నవ్వు చూస్తే చాలు ఎంత బాధనైనా మర్చిపోతాం. అంత ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. అందుకనే పిల్లల్ని దేవుళ్ళని అంటారేమో. సో ఇక్కడ అందరూ వచ్చి కూర్చొని ఆ బుడ్డిగాడిని ఆడేస్తున్నారు. గోల వాడు. అటు కొంచెంసేపు నవ్వుతాడు, కొంచెంసేపు ఏడుస్తాడు. పిల్లలు అంతే ఉంటారు కదా. ఏమో పెద్ద మిషన్ అయినట్టు అసలు వీడియో ఫేస్ చూపి వైల్డ్ అయిపోతావంటే నాకు అసలు ఏం అవసరం లేదని చూపించలేదు మా పిన్ని. ఇంకా తర్వాత కొంచెం లైట్గా అలా మబ్బు పెట్టింది. మార్నింగ్ అయితే నైట్ పడిన వర్షానికి మార్నింగ్ కూడా పడుతుందేమోనని చాలా భయపడ్డారు. ఎందుకంటే చుట్టాలు రాలేరు, అంతేకాకుండా స్పేస్ మళ్ళీ మనం కొంచెం కొత్తగా వేరేగా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చాలా భయపడ్డారు. కానీ దేవుడి దయ వల్ల ఏం పర్లేదు. ఇక్కడ ఈవినింగ్ మా అమ్మ దగ్గరికి వచ్చాను. అప్పటికే బాగా మబ్బులు పట్టాయి, పెద్దవానే పడింది. తర్వాత ఇంకా అక్కడైతే కనీసం లైట్లు కూడా ఏమంత లేవు. ఇటు చూస్తే అప్పటికే చల్లటి గాలి వస్తుంది. ఇంకా తర్వాత ఈవినింగ్ డిన్నర్ అయితే అది గోధుమ రవ్వ, ఇంకా మార్నింగ్ లంచ్లో పెట్టిన కర్రీస్ అవన్నీ కొంచెం మిగిలితే తెచ్చుకొని తింటాను. ఇంకా తర్వాత పెద్ద వాన స్టార్ట్ అయింది. పెద్ద వానే కాదు, బాగా గాలి కూడా వేస్తుంది. నేను తిన్న తర్వాత అటు ఇటు తిరుగుతా కదా, తిరగటానికి కూడా ప్లేస్ లేదు, అంటే జల్లు కొడుతుంది. సో ఇంకా ఆ రోజు ఎలానైనా కనీసం తిన్న తర్వాత కూర్చోకొని తిరగాలని ఇంట్లో నేను ఒక 1/2 అవర్ అలా రోజు తిరుగుతా కదా, నేను తిరిగాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కానీ పెద్ద క్యాప్చర్ అవ్వలేదు. సో ఇంక బుక్ చదివేసి ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.